పుట్టినప్పటి నుంచి 12 ఏళ్ల పాటు ఒక ప్లాస్టిక్ బబుల్లోనే బందీ అయిపోయిన ఒక అబ్బాయి రియల్ మెడికల్ థ్రిల్లర్ ఇది. 1971లో అమెరికాకు చెందిన టెక్సస్లోని ఒక హాస్పిటల్లో డేవిడ్ అనే ఒక పిల్లోడు పుట్టాడు. అతను పుట్టడంతోనే సివియర్ కంబైన్ ఇమ్యూన్ డెఫిషియన్సీ అనే ఒక రేర్ జెనెటికల్ డిజార్డర్తో పుట్టాడు. అంటే అతని బాడీలో ఇమ్యూనిటీ కంప్లీట్గా జీరో. అవునండి, మీరు విన్నది నిజమే. అతను ఈవెన్ గాలి పీల్చుకున్నా సరే చనిపోతాడు. అతన్ని కాపాడాలనే ఉద్దేశంతో డాక్టర్లు అక్కడే ఒక స్టెరైల్ ప్లాస్టిక్ బబుల్లో అతన్ని పెట్టి లాక్ చేశారు. కానీ అప్పుడు డాక్టర్స్ తెలియదు అతను 12 ఏళ్ల పాటు అక్కడే ఆ గదిలోనే ఆ బబుల్లోనే లాక్ అయిపోయి ఉంటాడని. అతన్ని ఎట్లాగన్నా కాపాడాలని డాక్టర్లు వాళ్ళ సాయశక్తిలా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఫైనల్లీ అతన్ని ఆ బబుల్ నుంచి బయటపడేయడానికి డాక్టర్లు ఒక మార్గాన్ని కనిపెట్టారు. అదే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. అంతా బాగానే ఉంది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిందని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సంబరాలు చేసుకోవడం స్టార్ట్ చేశారు. కానీ ట్రీట్మెంట్ అనే పేరుతో అతని బాడీలోకి ఒక సైలెంట్ కిల్లర్ని పంపించారని ఈవెన్ డాక్టర్స్ కూడా తెలియదు. ఆ బబుల్ లోపల అసలు ఏం జరిగింది? ఆ పిల్లవాడు బతికే ఉన్నాడా? ఆ అబ్బాయి జీవితంలో జరిగిన మరిన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ కోసం పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మెడికల్ థ్రిల్లర్స్ కోసం ఏం చేయాలో మీకు తెలుసుగా.